శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మంచి సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవును, ఈ మందిరంలో మరి మాసాంతరపు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వాళ్ళందరూ కూడా ఉదయకాలము మరి సాయంత్రకాలం జరుగుతున్నటువంటి ప్రార్థనలకు దయచేసి రావటకు ప్రయత్నించమని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన చాలా అవసరం. నీ హృదయంలో అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ఏకాంతంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి. అలాగే మన హృదయాన్ని కూడా పరీక్షించుకోవాలి. అందుకే అన్నాడు, ప్రభువా, విశ్వసిస్తూ ఉన్నాను, అవిశ్వాసము లేకుండా నాకు సహాయం చేయము అని ఆ తండ్రి అడుగుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ప్రార్థన కదా అండి. అవును, అవిశ్వాసముతో మనం ఏది కూడా సాధించుకోలేం. విశ్వాసం అన్నటువంటిది కావాలి. అవిశ్వాసం యొక్క మాటలు దేవుడికి వినబడవు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాస యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది అని చెప్పేసి కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో బయలుపరిచాడు. అవును, ఇశ్రాయేలీయులు అవిశ్వాసం చేత కదా వాడు కానాను దేశంలోనికి ప్రవేశించకుండా మధ్యలోనే పోయింది. కాబట్టి అవిశ్వాసం కాకుండా విశ్వాసంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఈ ఉపవాస కూడికల్లో నిశ్చయముగా ప్రభు సన్నిధిలో గోజాడే వారమై ఉందామండి. తప్పక మనకు దేవుడు సహాయం చేస్తాడు. మన అవసరత ఏదైనా సరే, మన అక్కర ఏదైనా సరే, ఈ లోకంలో అది సాధ్యం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధమైన దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తకు సమస్తము సాధ్యమే. నమ్ముట మన మాత్రమే, కానీ కార్యములు జరిగించేవాడు ఆయన. అందుకోసమే అంటున్నాడు, ప్రభువా, విశ్వసిస్తున్నాను, నాకు సహాయం చేయండి. మనందరం కూడా ఈ ఉపవాస కూడిక దినాల్లో దేవుని విశ్వసిద్దాం, గొప్ప ఉజ్జీవాన్ని పొందుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు బలమైన మాటలను మాకు బయలుపరిచారు. మేమందరూ విశ్వసిస్తున్నాం, మీ ద్వారా మాత్రమే మాకు సహాయం కలుగుతుందని. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో గొప్ప సహాయం చేసే దేవుడు అయినందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.